సో స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది చూస్తాం రండి. ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా, బాగా లెఫ్ట్ సైడ్ కి ఇలా లాగియండి. ఒకవేళ ముడతలుగా మీకు డిస్టర్బెన్స్ గా ఉంటే ఐనింగ్ చేసుకుంటానంటే మీ ఓపిక. బట్ నాకు కొంచెం అంటే ఐనింగ్ చెయ్యట్లేదు నేను. సో కరెక్ట్ గా ఎక్కడ స్టిచ్ చేయాలో అక్కడ ఇలా పెట్టి 2-3 సార్లు లాక్ స్టిచ్ అయితే వేయండి. ఎందుకంటే హ్యాండ్స్ దగ్గర టైట్ గా ఉండాలన్నమాట. స్టిచ్ అంత బేగా ఊడిపోకుండా ఉండడం కోసం టైట్ గా స్టిచ్ అయితే వేయండి. వేసి లెఫ్ట్ సైడ్ ఇలా ప్రెస్ చేసి ఆ డ్రాయింగ్ ఆల్రెడీ వేసుకున్నాం చూడండి, దాని పైనే అలా వేసుకుంటూ రండి. సో ఇక్కడైతే టాప్స్ సైడ్ పట్టడానికి మన సైడ్ ఇటువైపు చూసారంటే ఒక 30 రూపీస్ అలా తీసుకుంటున్నారు అనమాట. డబుల్ స్టిచ్ వేసి ఇవ్వాలి. సో మీ సైడ్ మీ ఏరియా ఏ ఏరియా ఎంత తీసుకుంటున్నారు అనేది కింద చెప్పండి కామెంట్ బాక్స్ లో. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే యూజ్ అవుతుంది. బట్ బిగినర్స్ గా మీరు టైలరింగ్ నేర్చుకుంటున్నారు అంటే కంపల్సరీ కొంచెం తగ్గించి తీసుకోండి. ప్యాకెట్ కట్ పని తందట. సో ఇప్పుడు నాకు ఈ ప్యాకెట్ చూసారు అంటే ఈ కింద దాకా వస్తుంది అనమాట. వాళ్ళు ఎలాగో ప్యాకెట్ వద్దు అనేసారు కదా, అందువల్ల నాకు ఇది డిస్టర్బెన్స్ గా ఉంది. ఎలాగో ఈ క్లాత్ వేస్టే కాబట్టి నేను ప్యాకెట్ ని కట్ చేసుకుంటాను. మీకు మరీ డిస్టర్బెన్స్ లేదు అంటే నార్మల్ గా చేసుకోండి. నేను కట్ చేశానని మీరు చెయ్యాలి అని లేదు. మనకి ఇది అవసరం లేదనమాట. అందువల్ల చాలా ఇదిగా ఉంటది, అందుకోసం నేను కట్ చేసుకుంటున్నాను. ఈ స్లిట్ కంటే పైకి ఉండాలి అనడం వల్ల నేను ఇలా కట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు సేమ్ స్టిచ్చింగ్ చూసుకోండి. ఇటువైపు ఈ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, అది కరెక్ట్ గా ఇలా సెంటర్ లో ఉన్నట్లు చూసి ఇలా సైడ్ కి స్టిచ్ వేయండి. మళ్ళీ దాని పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకోండి. డబుల్ స్టిచ్ వేసిస్తే ఒకవేళ టైట్ గా ఉంటే వాళ్ళు తీసుకోవడానికి ఈజీగా ఉంటది అనమాట. ఏ మిషన్ தையல் ஒழுங்கா வரலையே, லூப் அடிக்குது தைக்காதனால. సో దాని పక్క నుంచి మళ్ళీ లాక్ వేసి ఇలా తీసేసాను. సేమ్ ఇంకొక సైడ్ కూడా ఇందాకలా ఎలా స్టిచ్ చేసామో సేమ్ మెథడ్ లో స్టిచ్ చేసుకోండి. స్ట్రైట్ గా రావాలి. మీరు బిగినర్స్ అని అన్నారు అంటే స్టిచ్చింగ్ మాత్రం స్ట్రైట్ గా రావాలన్నమాట. ఎంత స్ట్రైట్ గా స్టిచ్ వేస్తే అంత మీరు బిగినర్సా కాదా అనేది బయటికి కనబడదు అనమాట. సో ఇలా లెఫ్ట్ సైడ్ క్లాత్ లాగేశారు అంటే ముడతలు పడకుండా నీట్ గా ఉంటది. ఈ స్టిచ్ దగ్గర ఇలా రైట్ సైడ్ పట్టుకోండి, లెఫ్ట్ సైడ్ ఇలా ప్రెస్ చేసి దాని తర్వాత స్టిచ్ చేయండి. ఎంత దూరం మీరు ప్రెస్ చేశారో అంత దూరం స్టిచ్ చేసిన తర్వాత ఇలా చెయ్యకుండా చాలా మంది ఎలాగంటే అలా స్టిచ్ చేసేస్తే అది ఆటోమేటిక్ గా మీకు క్లాత్ అంతా లోపల చుట్టుకునేటట్టు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అలా అవుతూ ఉంటది అనమాట. సో నా మిషన్ కూడా ఏదో అయినట్లు ఉంది. స్టిచ్చింగ్ కొంచెం నీట్ గా రావట్లేదు అనమాట. సో ఏంటి అనేది చెక్ చేయాలి. ఇప్పుడు ఆ ఆది టాప్ ఉంది కదా, దాన్ని పెట్టి మీకు మెసేజ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా తీసేసి ఒక్కసారి చెక్ చేయాలి. ఎంత మనం స్టిచ్ చేసినా చెక్ చేసుకుంటేనే మళ్ళీ ఏదైనా, ఎందుకంటే ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా అంటే బాగోదు కదా. సో అందుకు మనమే ముందు చెక్ చేసుకుంటే కొంచెం బెటర్ అనమాట. అందువల్ల ఒక్కసారి క్లాత్ ని ఇలా ఆల్రెడీ స్టిచ్ చేసిన దానిపైన ఇది ఇలా పరిచి ఇలా చేసి చూసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్ గా ఉందా లేదా అనేది తెలుస్తుంది. మీరు కిందన వేసి నేను పరుచుకొని చెక్ చేసుకుంటాను అంటే కింద సైడ్ కూడా వేసి
చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా 2 సైడ్‌లు స్ప్లిట్ దాకా ఇలా చూసుకోండి. స్ప్లిట్ దగ్గర మనది రెడీమేడ్ అండి. వాళ్ళది కొంచెం అంటే మనది స్టిచ్ చేసినవి, వాళ్ళది రెడీమేడ్ కాబట్టి లైట్‌గా వాళ్ళది కొంచెం ఇలా పెద్దది ఉంటది. బట్ అది మనకు పర్వాలేదు. మనకి ఉల్లో ఇవంతా కరెక్ట్‌గా ఉందా లేదా అనేసి ఇలా చెక్ చేసుకోండి. సో మనకి ఇలా కరెక్ట్‌గా ఉంటదన్నమాట. ఇటు ఇటు ఇలా చూస్తే. ఒకవేళ ఇలా చెక్ చేసిన తర్వాత కూడా మీకు ఎక్కువ తక్కువ ఉంటే కంపల్సరీ స్టిచ్ తీసేసి మళ్ళీ స్టిచ్ వేసి ఇవ్వాలి. దానికి ఆప్షనే లేదన్నమాట. సో ఇలా చెక్ చేసుకోండి. సో ఈరోజు ఏదైనా నేర్చుకున్నారు అంటే, నేర్చుకున్నానక్క అనేసి కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంతవరకు అంటే మీకు ఈ వీడియో నచ్చింది అంటే ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి, మీకు ఎలాంటి క్లాసెస్ నేర్చుకోవాలి టైలరింగ్‌లో అనుకుంటున్నారంటే అది కూడా కిందన కామెంట్ బాక్స్‌లో చేయండి. వీలైనంత వరకు మీరు కామెంట్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఎంత అంటే మీకేంటి కావాలి అనే దాన్ని బట్టి ఇక మీద వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయబోతున్నానన్నమాట. సో మీకు ఏ క్లాస్ కావాలి అనంటే ఎలాంటి వీడియోస్ కావాలి, ఏది నేర్చుకోవాలి అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ త్వరలో మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు నా వీడియోని చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. బాయ్.